మందకృష్ణ మాదిక్ గారు మొన్న మీటింగ్ లో అంటున్నారు, ఎక్కడ సనాతన ధర్మంలో ఏ లోపం లేదంట, దాంట్లో పెద్ద మనుషులు కొన్ని తప్పులు చేశారంట, అవి ఇప్పుడు సరిదిద్దుకోవాలని చెప్తుంది. ఈ ముండకోడికి చరిత్ర తెలియదు, ఏమి తెలియదు. అసలు సనాతనం అనేది ఈడెందుకు ఉందిరా? ఈడ బుద్ధిజం ఉంది, ఆ బుద్ధిజాన్ని హిందూయిజం అని పర్షియన్లు పిలిచారు. ఓకే, అర్థమైందా? నీ సనాతనం అనేది ఈ దేశానికి సంబంధం లేదు. అది ప్రజాముఖంగా మన మోడీ గారు మన కన్ఫర్మ్ కూడా చేశారు. మా ఫాదర్ ల్యాండ్ ఇజ్రాయిల్, మా మదర్ ల్యాండ్ ఇండియా. కరెక్ట్, అని చెప్పింది కరెక్ట్. ఆర్యులకి ఫాదర్ ల్యాండ్ అప్పుడున్న పర్షియా లేదంటే ఇజ్రాయిల్, మదర్ ల్యాండ్ ఇండియా. కరెక్ట్. ఎందుకంటే ఈ ఆర్యుడు వచ్చేటప్పుడు వాళ్ళ స్త్రీలను తీసుకొని రాలే. కాబట్టి మీరు ఆర్యుల పుస్తకాలు చదవండి. భారతదేశంలో ఉన్న అందరు నల్లతోలు ఉన్న అందరు స్త్రీలతో సహా శూద్రులు అన్నాడు వాడు. ఎస్, కాబట్టి ఈ ఆర్యులకి మదర్ ల్యాండ్ ఏది? ఇండియా. ఫాదర్ ల్యాండ్ ఆ యొక్క ఇజ్రాయెల్, పర్షియా. కానీ మా మూలవాసులకి ఫాదర్ ల్యాండ్, మదర్ ల్యాండ్, బ్రదర్ ల్యాండ్, సిస్టర్ ల్యాండ్, అంకుల్ ల్యాండ్, ఆంటీ ల్యాండ్ అన్ని ఇండియానే. అది డిఫరెన్స్ ఆర్యులకి మనకి మూలవాసులకి. సింపుల్. సో కాబట్టి మందకృష్ణ అంత లుచ్చనా కొడుకు, అవకాశవాది, చిల్లరకి అమ్ముడు పోయేటోడు ఈ భూమి మీద లేడు. ముండ కొడుకు ఏ పార్టీలున్నా బీజేపీ కొట్టేయాలి. ఎందుకు ఎత్తారా? వాడు వేరే పార్టీలు ఉండి బీజేపీ తోటి పొద్దుగాలు వేసి కొట్లాడేటోడు బీజేపీకి ఎట్లా ఎందుకు కొట్టేస్తారా? కర్ణాటక ఓటేమని చెప్పిన లంచ కొడుకు ఈడే. వానికి ఏం కావాలి? వానికి చిల్లర కావాలి, వాని కుటుంబం బాగుపడాలి, గంతే. తోటి దళితులు సంకనాగిన వానికి బాధ లేదు. వాడు డప్పు కొట్టాడంట, వాని బిడ్డలు డప్పు కొట్టరంట, కానీ మాదిగ బిడ్డలు మాత్రం అట్లే డప్పు కొట్టుకొని బతకాలంట. అరే, కుల వృత్తులు పోతేనే కుల వివక్ష పోతుందని నేను 1,00,000 సార్లు చెప్తున్నా. మీ కుల వృత్తి వచ్చినా చేయొద్దని చెప్తున్నా. అంబేద్కర్ గారు అదే చెప్పారు, పెరియార్ గారు అదే చెప్పారు. పూలే దంపతులు చాలా కష్టపడ్డారు. కానీ వీళ్ళు వచ్చిన కొడుకు ఏం చెప్తుండు? మాదిగోళ్ళు డప్పు కొట్టుకునే బతకాలి, బాపనవాడు అటనే పూజ చేసి బతకాలి, బాపనవాని కాళ్ళు మనం మొక్కి రావాలి. ఇదే కదరా చెప్పింది. అంబేద్కర్ గారేమో ఆ పుస్తకాన్ని కాల్చుండ్రా అని చెప్పారు. వివక్ష చెప్పేది దళితులని యొక్క అందరు తాగే నీళ్ళలో తాగాలని చెప్పిండు. అక్కడ సపరేట్ కుండా పెడితే పలగొట్టిండు. ఆ యొక్క కాలారాం టెంపుల్కి దళితులు రావాలని కొట్లాడిండు. దళితుల కోసం రిజర్వేషన్లు పట్టుకొచ్చిండు. పూనా ఒడంబడిక చేసిండు. దళితులకి ఇవాళ దళితుల ఆత్మగౌరవంగా బతుకుతారంటే అంబేద్కర్ గారి కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. కానీ ఈ లుచ్చలంబడి కొడుకు ఏం చెప్తున్నాడు? మాదిగోళ్ళు బాపనానికి సంకనాకాలే, ఈ వివక్ష ఇట్టనే ఉండాలి, మాదిగోళ్ళు డప్పు కొట్టుకోవాలి, చెప్పులు కుట్టాలి. నేటికి చూడండి మీరు, ఎక్కువ అక్కడ నార్త్ ఇండియాలో చెమారు కానీ ఇక్కడ మాదిగోళ్ళు కానీ నేటికి ఈ ఊడ్చేటి తుడిచేటి శుచి శుభ్రత ఇవన్నీ చేసేటి ఎవరు? ఊడ్చేటోళ్ళు మున్సిపాలిటీలు దిగండి, ఎక్కువ మాదిగోళ్ళే ఉంటారు. అయినా వీనికి ఏం నొప్పి కాదు ఈ బాడుకోకి. ఎందుకంటే వాని చిల్లర వస్తుంది కదా. మాదిగ కులం పేరు చెప్పి వాడు బతికేస్తుండే కదా, వాడు వాని చుట్టూన్న గాడి కొడుకులు. కాబట్టి ఆ చుట్టూన్నోళ్ళతో తిట్టిపిస్తాడు మన లాంటి వాళ్ళని, ఈ వాస్తవాలు చెప్తే. ఎందుకంటే వీనికి చిల్లర వస్తుంది, వానికి చిల్లర వస్తుంది, వీనికి అవార్డులు వస్తున్నాయి. కానీ మాదిగ బిడ్డలకి ఏమవుతుంది? గదే ఊడుసుడు, గదే తుడుసుడు, గట్టనే అంటరానితనంగానే బతుకుడు. వీనికేం నొప్పి కాదు బాడుకోకి. దుర్మార్గులు. ఓకే, ఆలోచించండి మిత్రులారా, వాస్తవాలు అంగీకరించే ప్రయత్నం చేయాలి. శ్రవణ్ కవంపల్లి, నేను ఎస్సీ ఎవరైనా సరే నాకు కులము మతంకి సంబంధం లేదు, నేను పద్మశాలి. ఓకే, షాలోడు అంటే నా పద్మశాలోడే తిడుతున్నాడు. అరే మరి షాలోని లేకపోతే ఏమంటారు? షాలోని ఇవాళ సిరిసిల్లకు పోదాం, సిరిశాల అంటారు, సిరిసిల్ల. ఓకే, సిరిశాలలో బక్కజిక్కిన షాలోడు ఎట్లున్నాడో మీరు పోయి చూడండి. నేటికి మెజారిటీ ఎవడో చదువుకున్నాడు, కుజర 4 పైసల పరంగా ఉంటే ఉండొచ్చు, కానీ మెజారిటీ ఇప్పుడు కుల వృత్తి చేసేవాళ్ళు, మగ్గం చేసేవాళ్ళు చూడండి. తినడానికి తిండి లేక అప్పుల బాధలతోటి ఊరేసుకొని చచ్చేటోళ్ళు, ఈ యొక్క పురుగుల మందు తాగేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. పెళ్ళాం బిడీలు చేసి మగుడు మగ్గం నేసి లేకపోతే ఇద్దరు మగ్గం నేసి అది నేసిన బట్టలు ఓడి కొనుక్కోక ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రభుత్వము వాళ్ళ దగ్గర ఏమైనా బట్టలు కాంట్రాక్ట్ చేస్తే వాడికి బిల్లులు కడతలేరని ఏడ్చుకుంటూ బతికేటోళ్ళు ఎంతమంది చూపెట్టాలి? ఊర్లలో కానీ, సిరిసిల్ల కానీ, ఎక్కడైనా రాష్ట్రంలో పద్మశాలి. వీళ్ళకి కులం పిచ్చి లేపాలి. నువ్వు హిందువువి, నువ్వు జంజం వేసుకోవచ్చు, నువ్వు ఇంకోటి చేసుకోవచ్చు, నువ్వు ఆ యొక్క భృగు మహర్షి దేంట్లోకి వచ్చినావు. ఇట్లా విభజించు పాలించు. నేనేమంటున్నా,
కులం మనిషి నేను ఫస్ట్. ఈ కులాలు మతాలు లేవు వెనకట. పక్షులకు లేవు, జంతువులకు లేవు. ఒక 2000 3000 సంవత్సరాల కింద అక్కడ లేవు మనుషులకి. మనిషి పుట్టింది లక్షల సంవత్సరాల కింద. సో అవి ఎందుకు పెట్టిండ్రు, ఎవడు పెట్టిండు, అది ఎందుకు వచ్చింది అనేది వేరే ముచ్చట. కానీ ఇన్నేళ్ళు లేనప్పుడు, లక్షల సంవత్సరాలు లేనప్పుడు, సకల జీవరాశి కోటికి లేనప్పుడు నాకెందుకు రావి? నాకేదన్నా ఇప్పుడు కాలు ఉంది అంటే, చెయ్యి ఉంది అంటే, నా శరీరం నాకు పుట్టుకతోటి ఉంది, ఇది నా చెయ్యి అని చెప్పుకుంటా, ఎందుకంటే నా ఆధారం చూపెడతా. అట్లా నేను ఒక ఫలానా కులం వాడిని, ఫలానా మతం అంటే ఎక్కడో ప్రింట్ చేసి వచ్చేది రాలే కదా పుట్టినప్పుడు. కాబట్టి ఈ చెత్త నా మీద ఎందుకు రుద్దుతున్నావు అని ఎవరిది వాడో ఆలోచించుకోవాలి. నేను 2 కులాలు 2 మతాలు, మంచి చెడు, అంతే, అంతకు చేయలేదు. సో మసూద్ ఖాన్, థ్యాంక్ యూ బ్రదర్. మానవత్వాన్ని మించిన మతం లేదు, మానవత్వాన్ని మించిన కులం లేదు. మానవత్వం అంటే ఒక్క మనిషే కాదు, అన్ని కులాలు, అన్ని జీవరాశుల మీద ఆ ప్రేమ, దయా, కరుణ అనేది ఉండాలి. అది ప్రకృతి ధర్మం. దాన్ని పాటించాలి. పాటించకపోతే భూకంపాలు వస్తాయి, కరోనాలు వస్తాయి, ఇంకా అనేకం జరిగి ప్రకృతి ఈ దుర్మార్గులని తన లోపల కలుపుకుంటుంది. అది ప్రకృతి ధర్మం. ప్రకృతి క్రియేట్ చేసిన ప్రతి రిసోర్సెస్ ప్రతి వారికి చెందాలి. కొందరే వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటే ప్రకృతి వాళ్ళని బొంద పెడుతుంది.